నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక కొద్ది రోజుల దాకా మనకు చెవులలో మారుమోగుతుంటాయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్లు, ఉగ్రవాదులు. ఇదే ఇక వార్త. ఏ రెండు దేశాల్లో ఏదో ఒకటి పూర్తిగా భస్మం అయ్యేదాకా ఇదే వార్త కొనసాగుతుంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు అందించాలన్న తాపత్రయం. పాకిస్తాన్పై దాడులకు ఆత్మాహుతి దళాన్ని రంగంలోకి దించిన తాలిబన్లు. ఆత్మాహుతి దళాలు అనేవి ఈ ప్రపంచానికి తెలియజేసింది ఎల్టీటీ ఉగ్రవాదులు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎల్టీటీ ఉగ్రవాదులు కొంతమందిని శిక్షణ ఇచ్చి వాళ్ళను కరడుగట్టిన ఉగ్రవాదుల్లాగా వాళ్ళకి ప్రాణభీతి ఉండదు. మా అమ్మ నాన్న పిల్లలు గిల్లలు ఏముండదు. వాళ్ళని తయారు చేస్తారు. అట్లా రోబోలు తయారు చేసినట్టు తయారు చేసి వాళ్ళకి బాంబులు పెట్టి అనుకున్న టార్గెట్ని రీచ్ కావాలి. శ్రీలంకలో ఎంతోమంది కేంద్ర మంత్రులను, ప్రధానులను వీళ్ళు దగ్గరికి పోయి బ్లాస్టింగ్ చేసుకొని వాళ్ళు చచ్చి ఎదుటిని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని చంపారు. ఆత్మాహుతి దళాలు అక్కడ ప్రారంభమైనాయి. ఇది ఇప్పుడు తాలిబన్లు కూడా పాకిస్తాన్లో టార్గెట్ వాళ్ళ జనం ఎక్కడైతే ఉంటారో అక్కడికి పోవాలి, బ్లాస్ట్ చేసుకోవాలి. లేకుంటే కార్లోనే బాంబులు పెట్టుకొని దాంట్లో డ్రైవర్ కూడా వాడు ఆత్మాహుతి దళానికి చెందినోడే ఉంటాడు. వాడు పోతాడు. వాడు ఎంతమంది చంపాలనుకున్నాడో అందరు చేస్తారు. మనిషికి భయమే లేకుంటే చంపడానికి వీల్లేదు. ఈ ఆత్మాహుతి దళమోనికి భయమే ఉండదు. వానికి టార్గెట్ రీచ్ కావాలంతే. ఆఫ్ఘన్పై పాకిస్తాన్ భారీ వైమానిక దాడులు. ప్రతీకారంగా ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసిన తాలిబన్లు. ఇది బహిరంగ యుద్ధమేనని ప్రకటించిన పాక్ రక్షణ మంత్రి. ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయికి చేరిన పోరు. వందలాది మంది మరణించినట్లు ఇరుపక్షాల పరస్పర ఆరోపణలు. సైనికులు పోతారు, అమాయకులు పోతారు. అమాయక జనం కూడా, వీటితో సంబంధం లేనోళ్ళు కూడా యుద్ధం వస్తే పోతారు. అందుకే మనం చేసిన యుద్ధంలో అమాయకులు చావకుండా గుర్రు కొట్టి నిద్రపోతున్నటువంటి ఉగ్రవాదులను అమాంతం వాళ్ళ కొంపల మీద రాత్రి బాంబులు వేసినాం, చంపినాం. టార్గెట్ అంతే. మనకు అమాయకులు అవసరం లేదు. మన దేశంలో మనం ఎట్టుంటున్నామో వాళ్ళ దేశంలో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇంతకు కారణమైనటువంటి ఉగ్రవాదులు చచ్చిపోవాలని మనం ప్రయత్నం చేసినమే తప్ప ఏ ఒక్క అమాయకుడు చనిపోలే. అది భారత్. అదేవిధంగా పాకిస్తాన్ సైన్యం కాబూల్, కందహార్, పక్తియా వంటి ప్రాంతాల్లోని తాలిబాన్ సైనిక స్థావరాలు, హెడ్ క్వార్టర్లు, ఆయుధ డిపోలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 133 మంది తాలిబాన్ ఫైటర్లు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులను ధ్వంసం చేశామని పాక్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ వాదనను తాలిబాన్లు తోసిపుచ్చారు. తమ ఫైటర్లలో 8 మందే మరణించారని, 13 మంది సామాన్య పౌరులు గాయపడ్డారని తెలిపారు. అంతేకాకుండా తమ ప్రతిదాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని, 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్లు క్లెయిమ్ చేశారు. అంటే ఇది మేము చేసింది ఘనకార్యం, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు మాకే వచ్చిందన్న అట్లున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇద్దరు రెండు దేశాలు దుర్మార్గమైన దేశాలే. ఒక స్త్రీకి విలువ ఇయ్యరు, మంచి లేదు, చెడు లేదు, ఏం లేదు. ఎదుటివాడిని నాశనం చేయాలి, అనుకున్న వాళ్ళని నాశనం చేయాలి. ఈ దాడుల తర్వాత ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన తమ ప్రత్యేక బెటాలియన్ ఫోటోలను ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. పేలుడు పదార్థాలు నింపిన జాకెట్లు, కారు బాంబులతో ఈ దళాలు పాకిస్తాన్లోని ప్రధాన లక్ష్యాలపై దాడులకు సిద్ధంగా ఉన్నాయని తాలిబాన్ వర్గాలు తెలిపాయి. 2600 కిలోమీటర్లు 2600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు దురంద్ లైన్ వెంబడి తమ దాడులు కొనసాగుతాయని తాలిబాన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇరుపక్షాలకు చెబుతున్నటువంటి మృతుల సంఖ్య స్వతంత్రంగా ధృవీకరించే అవకాశం లేదు. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్, మేము ఆఫ్ఘన్ వాళ్ళని ఇంతమందిని చంపినామంటారు. ఆఫ్ఘన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఇంతమంది చంపినామంటారు. ఎవడు పోయి లెక్క కడతారు? ఎన్ని శవాలు లెక్క కడతారు? మరి వస్తే ట్రంప్ వస్తాడా? ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపినా అని పగలవాళ్ళు పలుకుతున్నాడు కదా ట్రంప్. మరి ఇప్పుడు ఆఫ్ఘన్కి వస్తాడా? పాకిస్తాన్కి పోతాడా? యుద్ధం ఆపుతాడా? మండుతున్నటువంటి అగ్నిగుండం లాగున్నాయి రెండు. శాంతి గింది వాళ్ళకు అవసరం లేదు. రెండూ భగభగ మండుతున్నాయి. అంటే మా దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు, అమాయకులను చంపుతున్నారు. పాకిస్తాన్ గుర్రుగుంది.
మా మీద కూడా నువ్వు యుద్ధం ప్రకటించిన బిడ్డ, నీ సంగతి చూస్తాం. ఆత్మాహుతి దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, జరుకొచ్చి అటాక్ చేస్తామని అక్బర్. అగ్నిగుండలాగా ఉన్న ఈ 2 దేశాల మధ్యలో శాంతి వచనాలు ట్రంప్ చేస్తా అంటే వింటారా? అల్లా వచ్చి చెప్పినా వినరు వాళ్ళు, అంత మూర్ఖంగా ఉన్నారు 2 దేశాల వాళ్ళు. కాబట్టి యుద్ధం నడవని. 2 మూర్ఖపు దేశాలైనాయి, మూర్ఖపు సమాజమే. పచ్చగున్న దేశాన్ని చూస్తే ఓర్వని దేశాలు. పోనీ ఎటు పోయినా ఇబ్బంది లేదు. కానీ మీకు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి మా రిఫ్లెక్షన్ టీం మొత్తం సిద్ధంగా ఉంది. ఎప్పటి అప్డేట్స్ అందిస్తాం, దాంట్లో చింతనే లేదు. కానీ యుద్ధం అవుతుందని మాత్రం మా ప్రేక్షకులు ఎవ్వరు కూడా బాధపడని అవసరం లేదు. ఏమంటారు? ఈ ఆత్మాహుతి దళాల గురించి మీకు తెలిసినటువంటి సమాచారం ఏదున్నా సరే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.